శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ప్రార్థన ఎప్పుడు? ప్రార్థన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏంటి అనే దానికి ఒక చిన్న ఇది ఉంది. ఇప్పుడు మనసు ఉందనుకోండి, మనసే కదా అన్నింటికీ మూలం. మనసు అనే దాన్ని పాలతో కంపేర్ చేసామనుకోండి, పాలుతో పోల్చినప్పుడు ఈ మనసు గనక ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలిందనుకోండి, పాలు నీళ్లతో కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే పాలు నీళ్లు మిక్స్ అయిపోయి డైల్యూట్ అయిపోతాయి, పాల యొక్క చిక్కతనం పోతుంది. అదేవిధంగా మనసు అనేది ప్రాపంచికతలో మునిగిపోయినప్పుడు దానికి ప్రాపంచికత అనేది అంటుకుపోతుంది. అదే పాలని చక్కగా తోడుబెట్టి కాచి తోడుబెట్టి చిలికిన తర్వాత వెన్న తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే విధంగా మనసుని గనక ప్రాపంచికతలో మునిగిపోకుండా చూసుకుంటూ ఏ విధంగా అయితే మనసుని పక్కన పెట్టి ఏకాంత ప్రదేశం లేకపోతే భగవంతుని చేయడం వల్ల భగవంతుని ప్రార్థనలు పక్కన పెట్టండి, ఓ ధ్యానము జపము ఇవన్నీ చేయడం వల్ల మనసులో ఒక జ్ఞానం అనేది ఉదయిస్తుంది. అర్థమవుతుందండి? ఆ ఉదయించిన జ్ఞానంతో ప్రాపంచిక జీవితంలో ఉన్నా సరే ప్రాపంచికత అంటుకోదు. ఏ విధంగా అయితే పాలును ఒక కాచి ఒక పక్కన పెట్టి తోడు వేసి ఆ వెన్నను ఏదైతే తీసామో ఆ వెన్న నీటిలో ఉన్న, రామకృష్ణులు చెప్తారు ఉపమానం, ఆ వెన్నను నీటిలో వేసామనుకోండి నీటిలో మునిగిపోదు, నీటిలో తేలుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనస్సుని ఆధ్యాత్మికంగా సమాయత్తం చేసి ఆ సమాయత్తపరచిన మనసుని గనక దానిలో ఒక జ్ఞానం ఉదయించినప్పుడు ఆ జ్ఞానంతో ఈ మనసు ప్రాపంచిక విషయాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాపంచిక విషయాలు అంటుకోకుండా మనసు ఆధ్యాత్మిక జీవితం వైపు పరుగులు పెడుతూ ఉంటుంది అనమాట. ఆ స్టేజ్కి వెళ్ళే వరకు ప్రార్థన చాలా అవసరం. అది పాయింట్ నేను చెప్పాల్సింది. మనిషి ప్రాపంచిక జీవితంలో గడుపుతున్నప్పటికీ కూడా ప్రాపంచికత అంటుకోకుండా ఉండాలి అంటే, ఆ స్థాయికి వెళ్ళాలంటే ఆ స్థాయికి వెళ్ళే వరకు ప్రార్థన చాలా సహాయకారిగా ఉంటుంది. ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే, మాకు సీనియర్ స్వామీజీస్ చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు ఉపాసన చేసే వాళ్ళ విషయం గురించి వద్దాం. ప్రతిరోజు ఉపాసన చేస్తాము, మన జపం చేస్తాము, ధ్యానం చేస్తాము. కానీ ఇది ఒక్కరోజు ఒకవేళ మనసు ఒక ధ్యానం కానీ జపం కానీ చేయలేకపోయాం అనుకోండి, ఆ రోజు ఇంటెన్స్ ప్రేయర్ భగవంతుని ప్రార్థించిన తర్వాత మీరు ప్రతిరోజు జపధ్యానాలు చేసిన తర్వాత మీకు ఏదైతే ఒక ఆనందము, ఒక విధమైన శాంతి, ఒక విధమైన తేలికపాటి తత్వం కలుగుతుందో మీరు 10 నిమిషాలు ప్రార్థన చేయడం వల్ల కూడా అదే అనుభూతిని పొందుతారు డెఫినెట్గా. దట్స్ ఆల్. అంటే 10 నిమిషాలు ఏమి ప్రార్థన చేస్తామండి? ఇదొకటి మళ్ళీ ఒక పాయింట్ అనమాట. ఏం చేస్తామండి? ఎంత లిస్ట్ మాత్రం చెప్తాము భగవంతుడికి? ఇప్పుడు సోనో విజన్లో ఉన్న షోరూంలో నేను నీకు కోరమా, లేకపోతే జాయ్ అలుకాస్లో ఉన్న నగలో నటరా కోరమా? ఏం కోరతాం? అంటే కోరడం అంటే ప్రార్థన అంటే అది కాదనమాట. భగవంతుని ప్రార్థన అంటే సంభాషణ. భగవంతుడితో ఏదైనా ముచ్చటించవచ్చు, ఇష్టం. ఎందుకంటే ఆయన వింటాడు. ఏమని ముచ్చటించవచ్చు? ఈరోజు ప్రార్థన అంటే ఎలా ముచ్చటించవచ్చు? సో నువ్వు ఎంత కరుణామూర్తివయ్యా, మాకు ఈరోజు సత్సంగంలో కూర్చొని ఈ ప్రార్థన ఎలా చేయాలి, నామ సంకీర్తన ఎలా చేయాలో తెలుసుకున్న భాగ్యం కల్పించేవయ్యా, ఇలా ముచ్చటించడమే ప్రార్థన. అంతే, దర్శాలు. అంతేగాని ప్రతిరోజు చిట్టాపోతు చదివేసి ఇది కావాలి అది కావాలి చదవడం ప్రార్థన కాదు. ఒక్క ప్రార్థన అవ్వచ్చు, కానీ నిజంగా ఒక ఆధ్యాత్మిక సాధనగా ప్రార్థనను మలుచుకోదలిస్తే దిస్ ఈజ్ వాట్ ద ప్రేయర్. అర్థమవుతుందా? సో ఎంతోమంది హైదరాబాద్ నగరంలో ఎంతోమంది ప్రాపంచిక జీవితంలో కొట్టుమిట్టాడుతుంటే మమ్మల్ని మాత్రం రామకృష్ణ మఠానికి తీసుకెళ్ళి మమ్మల్ని ఇలా ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యేటట్టు చేసి మాకు కొద్దిపాటి శాంతిని ఆనందాన్ని కలిగిస్తున్నావయ్యా, నీ కృపను ఏమైనా వర్ణించనయ్యా చెప్పడం కూడా ప్రార్థనే. ఇంకొకటి ఏమీ కాదు, ఎన్ని చిట్కాలు చెప్పినా మనకే బోర్ కొట్టేస్తుందండి. చెప్తున్నాను, మీరు రోజు ఇది అడగడం మొదలు పెట్టారనుకోండి, ఎన్ని అడుగుతాం భగవంతుడిని అని మనకే చికాగేస్తాం. ఇది ప్రార్థన అంటే.